ప్రశ్న 2026 ఫిబ్రవరిలో నిర్వహించిన ఏఐ యాక్షన్ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది? జవాబు పారిస్. ప్రశ్న 2026 ఫిబ్రవరిలో భారతదేశం ప్రారంభించిన కొత్త ఉపగ్రహం పేరు ఏమిటి? జవాబు INS-33DS. ప్రశ్న భారతదేశం ఏ దేశంతో ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ సంయుక్త సైనిక వ్యాయామం నిర్వహించింది? జవాబు జపాన్. ప్రశ్న ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ జనవరి గా ఎవరు ఎంపికయ్యారు? జవాబు శుభ్మన్ గిల్. ప్రశ్న ప్రపంచ తడి భూముల దినోత్సవం వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు ఫిబ్రవరి 2. ప్రశ్న భారతదేశం ప్రారంభించిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఏ రంగానికి సంబంధించినది? జవాబు సౌర విద్యుత్. ప్రశ్న నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు ఫిబ్రవరి 28. ప్రశ్న భారతదేశం నిర్వహించిన ఏరో ఇండియా 2025 ఎక్కడ జరిగింది? జవాబు బెంగళూరు. ప్రశ్న భారతదేశం ప్రారంభించిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏ రంగ అభివృద్ధికి సంబంధించినది? జవాబు వ్యవసాయ రంగం. ప్రశ్న 2026-27 యూనియన్ బడ్జెట్లో ఏ రంగానికి అధిక నిధులు కేటాయించబడ్డాయి? జవాబు అంతరిక్ష స్పేస్ రంగం. ప్రశ్న 2026 ఫిబ్రవరిలో నిర్వహించిన ఏఐ యాక్షన్ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది? జవాబు పారిస్. ప్రశ్న 2026 ఫిబ్రవరిలో భారతదేశం ప్రారంభించిన కొత్త ఉపగ్రహం పేరు ఏమిటి? జవాబు INS-33DS. ప్రశ్న భారతదేశం ఏ దేశంతో ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ సంయుక్త సైనిక వ్యాయామం నిర్వహించింది? జవాబు జపాన్. ప్రశ్న ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ జనవరి గా ఎవరు ఎంపికయ్యారు? జవాబు శుభ్మన్ గిల్. ప్రశ్న ప్రపంచ తడి భూముల దినోత్సవం వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు ఫిబ్రవరి 2. ప్రశ్న భారతదేశం ప్రారంభించిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఏ రంగానికి సంబంధించినది? జవాబు సౌర విద్యుత్. ప్రశ్న నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు ఫిబ్రవరి 28. ప్రశ్న భారతదేశం నిర్వహించిన ఏరో ఇండియా 2025 ఎక్కడ జరిగింది? జవాబు బెంగళూరు. ప్రశ్న భారతదేశం